విశ్రాంతినిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. సాధారణంగా ఒక భక్తి జీవితము మందకొండిగా, మౌన పోరాటంలాగూ ఏ సంతోషము సమాధానము లేకుండా సాగుతూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి భక్తి అలా ఉండదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన మాటలోని విశ్రాంతి అంతరంగిక విశ్రాంతిగా ఉంటుంది. అంతరంగిక విశ్రాంతి అనేది విడుదల ప్రక్రియను కలిగి ఉంటుంది. అపవిత్ర హృదయము, దుష్టత్వము, కళ్ళెము వేయబడినటువంటి కోరికలు, చెడు తలంపులు, మాలిన్యమైనటువంటి నాలుక, ఇలాంటివన్నీ కూడా అంతరంగిక బంధాల నుండి విడుదల రావడమే ఆ విశ్రాంతి. దేవుడిచ్చే ఆ విశ్రాంతితో పాటు అంతరంగ సమాధానము అనేటువంటి గొప్ప బహుమానం కూడా మనకు ఇవ్వబడుతుంది. అయితే చాలామంది ఇలాంటి మధురమైన, సమాధానకరమైన విశ్రాంతిని పొందలేకుండా ఉన్నారు కదా. ఒక ఇంటిలోని వారి యొక్క ఉద్రేకపూరిత ప్రవర్తనల వల్ల ఆ ఇంటి మర్యాద, గౌరవము కూడా పాడైపోతాయి. యేసయ్య ఇచ్చేటువంటి విశ్రాంతి కదిలింపలేని విశ్రాంతి. ఆత్మీయ లోటు ఎవరికైతే ఉంటుందో వారికే ఆగ్రహము, ఉద్రేకము వచ్చి ఎగిరెగిరి పడుతూ ఉంటారు. వారి హృదయ లోతుల్లో ఏదో ఉంది. లోతుగా పశ్చాత్తాపపడినటువంటి ఏదో ఒక పాపము వారిలో ఉంది. క్రీస్తు వారిని చూసి నేర్చుకోవడం ద్వారా పొందినటువంటి లోతైన సమాధానానికి పరిమితి అనేది ఉండదు. ఇంకా నేర్చుకుంటూ ఆయన స్వరూప్యములోనికి ఎదిగి ఆయనతో నిలబడాలని, ఆయనతో నింపబడాలని ఆకలిగొని ఉంటారు. నా కాడి సులువైనది అని యేసయ్య చెప్తూ ఉన్నారు కదా. ఆయన కాడి మోసుకుంటూ ఆయన కార్యాలు నెరవేర్చు వారికి సమృద్ధి అయినటువంటి బహుమానాలు అందింపబడతాయి. ఆయన కాడిని మూలుగుతూ మోసేవారు క్రీస్తు వారు మోసినటువంటి సిలువను చూడాలి. అప్పుడు ఆయన నా కొరకింత శ్రమను అనుభవించాడు కదా, నా శ్రమ ఏపాటిది, ఆయన కొరకు అసలు ఏమైనా చేయగలుగుచున్నానా అని తమలో తాము పరిశీలించుకుంటారు. యేసు ప్రభు వారిని నమ్మి ఆయన కాడిని మోయడం నేర్చుకునే వారి కొరకు నిత్యమైనటువంటి తరగని మహిమ అందింపబడుతూ ఉంది. యవనస్తునిగా ఉండగానే సిలువను మోయండి, వృద్ధాప్యంలో సిలువ నిన్ను మోస్తుంది. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.